బోధన్ పట్టణంలోని రైస్ మిల్ అసోసియేషన్ భవన్లో కామ్రేడ్ డివి కృష్ణ స్మారక స్తూప ఆవిష్కరణ 2వ వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయండంటూ ప్రెస్ మీటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్ మాట్లాడుతూ విప్లవోద్యమం పురోగతికై కొత్త ఎత్తుగడలు పంతా కార్యక్రమం అవసరమని, మొక్కవోని దీక్షతో పార్టీ లోపల బయట పోరాడి భారత విప్లవ పంతాకే మహా విప్లవ నేతగా నిలిచారని అన్నారు. కామ్రేడ్ డివి కృష్ణ ఉద్యోగాన్ని వదిలి విప్లవోద్యమ నిర్మాణం కోసం కృషి చేసిన ఆదర్శప్రాయుడని తెలిపారు. జూన్ 26న కామ్రేడ్ డివి కృష్ణ 2వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్మారక స్తూపావిష్కరణతో పాటు 2వ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు విప్లవ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజ్యాన్ని నిర్మించడము, కష్టజీవుల రాజ్యాన్ని నిర్మించడము, సమానత్వాన్ని కోరుకోవడము, గౌరవంగా జీవించడం అనే ఈ లక్ష్య సాధన కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. మా అన్న విప్లవ పార్టీల 69లో నిర్మాణంలో మొదటి దశ విప్లవకారుల్లో ఒకడైన, ఆ విప్లవ పార్టీ నిర్మాణంలో ఒకడైన డివికే అన్న ఈ దేశంలో దోపిడీ లేని రాజ్యాన్ని, కార్మిక రాజ్యాన్ని నిర్మించడానికి అతివాద మితవాద అంటే ప్రజలు ఉద్యమాన్ని చేయడానికి వస్తే ఆ ఉద్యమాన్ని చేయనీయకుండా వెనుకదట్టే సిద్ధాంతం లేదు. ప్రజల్ని తక్కువ అంచనా వేసి వ్యక్తులుగానే దళాలుగానే ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోవడానికి ప్రజల్ని వదిలిపెట్టి చేసే కార్యక్రమాన్ని, అతివాదాన్ని, ఈ 2 విధానాల్ని డివి కన్నా వ్యతిరేకించి ప్రజాపంత, ప్రజలు లేని చరిత్ర, ప్రజలే చరిత్ర నిర్మాతలు అనే లైన్ని రూపొందించి దాదాపుగా పార్టీలో అంతర్గతంగాను బహిరంగంగాను ప్రపంచ విప్లవాల అనుభవాల్ని క్రోడీకరించి ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఇవాళ అదే సిద్ధాంతాన్ని ముందుకు పోతా ఉంది. ఈ వెలుగులో, ఈ నేపథ్యంలో డివి కన్నా ఆశయాన్ని మేము సాధించడానికి ఈరోజు 10 సంవత్సరాల బీజేపీ పరిపాలన మనం చూసుకున్నప్పుడు ఈ కార్మిక వర్గాన్ని అణచివేయడానికి కొన్ని నిర్బంధ చట్టాలు తీసుకొచ్చింది. అదే సమయంలో ఏదైతే ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఒకసారి ఆలోచిస్తే దేశవ్యాప్తంగా 4582 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అట్లాగే ఎంపీలు, రాజ్యసభ సభ్యులు 776 మంది ఉన్నారు. ఈ రకంగా మనం ఎమ్మెల్యేకు 2 లక్షల రూపాయల నెలకు వేతనం తీసుకుంటే, అట్లాగే ఎంపీలకు, రాజ్యసభ సభ్యులకు 5 లక్షల రూపాయల వేతనం తీసుకుంటే, వీళ్ళ విహారయాత్రలు, విదేశీ యాత్రలు మొత్తంగా చూసుకున్నప్పుడు 50,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆఖరి దరిద్రానికి ఈరోజు పేద ప్రజలు ఒక పౌష్టికాహారం లేక అనేక మంది చనిపోతున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.